ఫర్టిలిటీ టెస్టింగ్ అన్న వెంటనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే అని అనుకుంటున్నారా? ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. ఫర్టిలిటీ టెస్టింగ్ అన్నది ట్రీట్మెంట్ కాదు, అది ఒక రొటీన్ హెల్త్ చెకప్. మీరు ఎలా అయితే బీపీ షుగర్స్ టెస్ట్ చేసుకుంటారో అలా అనుకోండి. ఈ ఫర్టిలిటీ టెస్టింగ్ ఎవరెవరికి అవసరం? ఎవరైతే కపుల్స్ 1 yearగా ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ అందట్లేదో, వైఫ్ ఏజ్ 30 years పైగా ఉంది అండ్ ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారు, లేదా పీరియడ్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కరెక్ట్గా రెగ్యులర్గా రావట్లేదు. సో ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఫర్టిలిటీ టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మగవాళ్ళలో కూడా ఫర్టిలిటీ టెస్టింగ్ అంతే ఇంపార్టెంట్ అండి. వాళ్ళలో ఏం చేస్తామంటే కణాల పరీక్ష చేసుకుంటాం. సో ఈ ఫర్టిలిటీ టెస్టింగ్ అన్నది చేసుకున్నంత మాత్రాన ఇమీడియట్గా వాళ్ళకి ఐవీఎఫ్ఏ ఆప్షన్ అని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలిటీ టెస్టింగ్ చేసుకోవడం వల్ల మీకు మెనీ డీటెయిల్స్ దొరుకుతాయి. లైక్ మీ లేడీలో తన ఎగ్ రిజర్వ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, యూటరస్ ఓవరీస్ హెల్త్ ఎలా ఉంది స్కాన్లో బయటపడుతుంది. మగవాళ్ళ టెస్ట్ చేసుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్య, కదలిక శాతం అవన్నీ బయటపడతాయి. సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎర్లీగా మీరు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డయట్లో మార్పులు కానీ తీసుకురావడం వల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. డిలే చేయడమే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఏదో నిజంగా ఇష్యూ ఉందనుకోండి, మీరు టెస్టింగ్ చేయకపోవడం వల్ల అది బయటపడదు. లాస్ట్కి లేట్గా మీరు అప్రోచ్ అయినప్పుడు ప్రాబబ్లీ ఐవీఎఫ్ఏ లాస్ట్ ఆప్షన్ అవ్వచ్చు కూడా. సో అందుకనే ఫర్టిలిటీ టెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్.